దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. సరం గారు పైన కూర్చోండి, అందరూ పైన కూర్చొని దేవుని వాటిని శ్రద్ధగా అన్నారు. అబ్రహాం చెప్పండి, అబ్రహాం కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇస్సాకు కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నారు. యాకోబు కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇశ్రాయేలు కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉన్నారు. అలాగే మనం కూడా కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండాలి. అవి పాత నిబంధన. కొత్త నిబంధనలను జక్కయ్య కుటుంబం అందరికీ రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. జక్కయ్య నీ ఇంటికి నేడు రక్షణ వచ్చింది అన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ప్రతి కుటుంబం రక్షించబడిన కుటుంబాలుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. తాళి కట్టించుకొని దానికి విలువ ఉంటుందా? తాళి కట్టించుకోకుండా ఉన్నదానికి విలువ ఉంటుందా? చెప్పండి. దేవుని స్తోత్రం. విలువైన వారిగా ఉండటం కొరకు ఆయన మనల్ని విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. విలువైన రక్తం చేత విమోచించుకున్నాడు. అందుకని ఏమన్నాడు తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి? విలువ పెట్టి కొనబడిన వారు విలువైన వారిగానే ఉండాలి. విలువ లేని వారిగా ఉండకూడదు. లూదియా కుటుంబం, అమ్మకే బాప్తిసం ఇచ్చి లూదియా అని పెట్టాం. ఎవరికే? సోరమ్మ గారు. దేవుని స్తోత్రం. సోరమ్మ అని పేరున్నా మంచిదే. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయనకి ఎన్నో నామములు కలవు. అన్ని నామల్లోనూ ఒక నామం, విలువైన నామము యేసు నామం. దేవుని స్తోత్రం. అంచేత ప్రభుని లూదియా ఏమని పిలుస్తుంది తెలుసా? నేను భక్తి కలిగిన దానినైతే నా ఇంటికి వచ్చి భోజనం చేయమని దైవజనుని పిలుచుకుంది. దైవజనుని పిలుచుకుని దైవజనుని కుటుంబానికి ఆతిథ్యం ఇచ్చింది. లూదియా కుటుంబం అందరూ రక్షణ పొందారు. దేవుని స్తోత్రం. ఎక్కడుంది ఈ మాట? అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో ఉంది. మీరు పేజీలు తిరగతే లేట్ అవుద్దని నేను వివరించి చెబుతున్నా. సమయానికి త్వరగా వస్తే త్వరగా ముగించుకుంటాకే మనకే వీలు పడుతుంది. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే వస్తే వారం రోజులు ఎడతెరపు లేకుండా వర్షం వస్తుంది. వస్తే కంటిన్యూ అగ్గిలాగా మంటలు ఏడి మంటలు వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. శాంతమ్మ ఏమంటుందంటే పార్శ్వమ్మ గారు, శాంతమ్మ గారు, మనకి ఇంత తోట ఏదైనా లాగా ఉంది, మనకే ఇంత సెగలో వచ్చేస్తుంటే ఈ తోట లేని సత్యవతి గారు, నాగమ్మ గారు, దేవి గారు, లూదియమ్మ గారు, వీళ్ళకి అందరికి చెట్లు లేవు, వాళ్ళ ఇళ్లలో ఎంత వేడి భరిస్తున్నారో అని బాధపడుతుంది. దేవుని స్తోత్రం. అన్ని ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం. అందరికి జీవమును ఊపిరిని సమస్తమును ధారాళంగా అనుభవించటానికి అనుగ్రహించుతున్న దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన పక్షపాతం లేని దేవుడు కానే కాదు. అందరికి అన్ని సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన మాటలో, మన వాక్యము, మన ప్రార్థన, మన సిన్ని సంఘం ఇటు చూడ ప్రతి వారము లైవ్ వెళ్తుంది. ఏం వెళ్తుంది? లైవ్ అంటే సచ్చిన చేపలు కాకుండా బతికిన చేపలు నీళ్ళలో పట్టిస్తారు కదా, అవి లైవ్ చేపలు అంటారు. మన ఎదురుగా కోస్తారు కదా మేకనే, లైవ్ అంటారు. గొర్రెను కోసారనుకో లైవ్ అంటారు. అలాగే మనం మాట్లాడేది, మనం ప్రవర్తించేది, మన పరిచర్య మొత్తం అంతా లైవ్ లో వెళ్తుంది. దేవుని స్తోత్రం. అంచేత మన ప్రవర్తన యావత్తు, మన సంఘ ప్రవర్తన, మన సహవాస ప్రవర్తన ఎలా ఉండాలి? సత్ప్రవర్తనగా ఉండాలి. ఎలా ఉండాలి? సత్ అంటే మంచి. ఎలాగా? మంచి ప్రవర్తనగా, మంచి వాక్యముగా, మంచి ప్రార్థనగా, మంచి పాటలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందరికీ ఒక క్రమము కావాలి. హల్లెలూయా. క్రమం లేని వారిగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. ఎవరు మాటన్నా? లూదియా కుటుంబం అందరూ దైవజనుని పిలుచుకున్నారు. వాళ్ళ ఇంటికాడ భోజనం చేశారు, ప్రార్థన పెట్టించుకున్నారు, కోటం పెట్టించుకున్నారు. లూదియా కుటుంబం అందరూ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా రక్షించబడిన కుటుంబంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. అట్టి కుటుంబాలుగా మనము ఉండాలి. సంవత్సరానికి ఒక్కసారైనా దైవజనుని కుటుంబాన్ని పిలుచుకొని ఇంట్లో ప్రార్థన పెట్టుకుని దైవజనుని కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వాలి. కథ తెల్లన్నం ఉండి కథ ఒక్కసారిగా నీళ్లు కాసిపోసినా సరిపోదు. దేవుని స్తోత్రం. ఎవడు వస్తాడో? దైవజనుడితో పాటుగా దేవుడే నీ ఇంటికి వస్తాడు. ఆయన వచ్చి ఆయన దైవజనుని కుటుంబంతో పాటుగా
భోంచేసి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎవరికి పెట్టినట్టు భోజనం? ఎవరికి ఇచ్చినట్టు ఆతిథ్యం? దేవునికి. అబ్రహాము శారము కూడా దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. అందుకనే అన్ని విషయాల్లో దావీదుని హెచ్చించి కనపరిచిన రీతిగానే అలాగే అబ్రహాము కూడా అన్ని విషయాల్లో హెచ్చించి కనపరిచారు. అలాగే అబ్రహాంకి ఎన్ని విషయాల్లో అన్ని ఇచ్చాను ఆయన, నా కుమారుడు లేడు, ఇవన్నీ అనుభవించడానికి ఎవరున్నారని అనేటప్పుడు నువ్వెందుకు బాధపడతావు, నీ కుమారుని కూడా నేను ఇస్తానని కుమారుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరు గొడ్డుమూతులుగా ఉండటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేనే లేదు. దేవుని స్తోత్రం. దైవజనులు భారం కలిగి, సంఘము సహవాసం దైవజనురాలు కుటుంబం భారం కలిగి గొడ్డుమూతుల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, అన్ని కలిగిన తర్వాత దైవజనునికి ఏమి రాదు, సంఘానికి ఏమి లేదు, పిల్లలకి ఏమి తెలియదని వేరే వేరే సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. దైవజనుని తల్లి రొమ్ము పాలు తాగి తల్లి రొమ్ము మీద గుద్దునంత పని చేసినట్టు అవుతుంది. దేవుని స్తోత్రం. అది ఎంత మాత్రం మంచిది కానే కాదు. తల్లి నవమాసాల మోసి ప్రసవ వేదన పడి పచ్చులు చేసి గర్భం ధరించి కని పెంచి పెద్ద స్థితికి తీసుకొచ్చింది. ఎందుకు తెలుసా? నా పిల్లలు నా మాట వింటారు, నా మాట ప్రకారంగా నడుచుకుంటారని. ఆమేన్. అంచేత దైవజనుని దొక్కపెట్టి, దైవజనురాన్ని దొక్కపెట్టి, దైవజనుని కుటుంబాన్ని దొక్కపెట్టి, సంఘాన్ని దొక్కపెట్టి, వీళ్ళందరినీ సంఘాన్ని దొక్కపెడితే ఎవరు దొక్కపడతారో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవజనులతో ఉన్నాడు, దైవజనుల కుటుంబంలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. దేవుడే దుఃఖపడతాడు. ఆయన దుఃఖపరిచే వారిగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏమని రాశారంటే, దేవుణ్ణి పరిశుద్ధాత్ముని మీరు దుఃఖపరచకుడి అని అన్నాడు. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ మరి అక్షయ్ బాబుకి పొద్దున్న ఇందాక ఇప్పుడే ఫోన్ చేశారు, మన లుదియమ్మ భర్త వచ్చినప్పుడు. ఆడు ఇవాళ పొద్దున్నే 5 గంటలకు వెళ్ళి వచ్చారట. 4:30కు మందిరానికి వెళ్ళిపోతారు, 6 గంటలకు మందిరం అయిపోతారు. వాళ్ళు వచ్చేసి నవ్వుతున్నాడు ఫోన్ చేసి. మేము కలపలేదు, మాకు తొందర కదా. ఆడు నవ్వుతున్నాడు. మరి మందిరానికి వెళ్తే నవ్వే వస్తుంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. 16వ కీర్తనలో. అందుచేత సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది, సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంటుంది, సన్నిధిలో సంపూర్ణ నెమ్మది ఉంటుంది, సన్నిధిలో సంపూర్ణ సమాధానం ఉంటుంది, సన్నిధిలో సంపూర్ణమైన శాంతి ఉంటుంది, సన్నిధిలోను సంపూర్ణమైన ప్రేమ ఉంటుంది. దేవుని స్తోత్రం. పాట ఏమనుందో తెలుసా? ఆనందించండి యేసుక్రీస్తు నందు, స్తుతి చెల్లించండి ఎలా వేళలందు. పడదాం. ఆనందించండి యేసుక్రీస్తు నందు, స్తుతి చెల్లించండి ఎలా వేళలందు. ఇక సింత దేనికండి ప్రభు సెంత నుండెనండి, ఇక సింత దేనికండి ప్రభు సెంత నుండెనండి. ఆనందించండి యేసుక్రీస్తు నందు, స్తుతి చెల్లించండి ఎలా వేళలందు. ప్రభు ఎల్లప్పుడూ మనసుతోనే ఉన్నాడు కనుక మనం ఆనందించాలి. వ్యాధులలో, బాధలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, సమస్యలో అన్ని విషయాల్లో ఆనందించాలి. మనం విడిచిపెట్టేవాడు కానే కాదు. యోబుకి అన్ని ఇచ్చినవాడు యేసయ్యే, అన్ని తీసుకున్నవాడు కూడా యేసయ్యే. కానీ అన్ని ఇచ్చినప్పుడు నేను సంతోషించాను, అన్ని తీసుకున్నప్పుడు కూడా సంతోషిస్తాను. ఎందుకనగా సంతోషించే వారికి 2 ఇస్తాడు ఆయన. ఆమేన్ అని సంతోష గీతాలు పాడాడు, ఆనంద గీతాలు పాడాడు, స్తుతి గీతాలు పాడాడు, కీర్తనలు పాడాడు, ఆరాధించాడు, ఆర్భటించాడు. ఎంతటిలో ఒళ్ళంతా కురుపులు అయిపోయినాయి, వ్యాధి బాధలు అయిపోయినాయి, సీము కారుతుంది, శిలపెక్కులతో గోకుంటున్నాడు. ఆ స్థితిలోనూ కూడా పాట పాడుతున్నాడు. ఆనందించండి. స్నేహితులు వచ్చారు, స్నేహితులు వచ్చినప్పుడు కూడా పాట పాడుతున్నాడు. ఆనందించండి, పాడండి. ఆనందించండి యేసుక్రీస్తు నందు, స్తుతి చెల్లించండి ఎలా వేళలందు. ఇక సింత దేనికండి ప్రభు సెంత నుండెనండి, ఇక సింత దేనికండి ప్రభు సెంత నుండెనండి. ఆనందించండి, పాడాలి.
యేసుక్రీస్తునందు స్తుతి చెల్లించండి ఎలా వేళలందు. ఆమేన్. బుడ్డోడు అక్షయ్కే నాకు పాలు లేవు, నాకు నీళ్లు లేవు, నాకు స్నానం లేదు, నలుగు లేదు, సబ్బులు లేవు, నాకు బట్టలు లేవు, అవి లేవు ఇవి లేవని ఆడు చింతపడితే ఆడికి ఏమన్నా వస్తాయా? ఆడు చింతపడచ్చా? బాబు తల్లి ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు కనుక ఆడే చూసుకుంటారు. మనకి తల్లియు ఆయనే, తండ్రియు ఆయనే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మనకి ఏం కావాల్సిన ఆయనే చూసుకుంటాడు. అంచేత యోబు భక్తుడు ఏమన్నాడు తెలుసా? అన్ని ఇచ్చాడు, అన్ని తీసుకున్నాడు. ఆయన నామానికే స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక, కీర్తి కలుగును గాక, ఘనత కలుగును గాక, ప్రభావం కలుగును గాక, ఇప్పుడు ఎల్లప్పుడు యుగముల పర్యంతరము ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక అని అన్నాడు. దేవుని స్తోత్రం. సైతాను గాడు, దెయ్యం గాడు, మసిమాకం గాడు ఆడ మొఖం మాడిపోయి పారిపోయాడు. దేవుని స్తోత్రం. యేసయ్యా నేనేదో శోధిద్దామని అనుకున్నాను కానీ, నిన్నేమన్నా దూషించాడేమని అనుకున్నాను కానీ నీ భక్తుడు నిన్ను విడిచిపెట్టకుండా నిన్నే కనపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. వ్యాధులలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఏ పరిస్థితుల్లోనైనా మనం ఆయన ఏంది ఆనందించాలి, ఆయన నామాన్నే గొప్ప చేయాలి. ఎకరాలు పోయిన కర్ణాటకలోనూ నాకు ₹1,00,00,000 ఆస్తి పోయింది. ₹1,00,00,000 ఆస్తి, మళ్ళీ ఇంకో ₹1,00,00,000 అరెకరం పొలం మినీ బైపాస్లో పెట్రోల్ బంక్ పక్కన ₹2,00,00,000 ఆస్తి పోయింది. పోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు దొరికాడని నేను ఆనందిస్తున్నా. ఆ కోట్లకి మించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వాడు. దేవుని స్తోత్రం. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ గొప్పది. ఈ లోక ధనధాన్యాల కంటే, వెండి బంగారాల కంటే, కోట్ల కంటే యేసుక్రీస్తు వారు ఉంటే ఆ ప్రేమ ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ, ప్రాణమిచ్చిన ప్రేమ, రక్తమిచ్చిన ప్రేమ, సమస్తాన్ని మన కొరకు దారపోసిన ప్రేమ. ఆ ప్రేమకు మించిన ప్రేమ లోకంలో ఏది లేనే లేదు. దేవుని స్తోత్రం. అంచేత ఆయన ప్రేమ మనకుంటే సార్ అయిపోయినాయి, ఈ పోయినాయి ఆడవనే ఆడకూడదు. ఆ బుడ్డోడు నాకేం లేదని ఆడవచ్చు. అక్షయ్ అన్నీ నా బాబే, నా అమ్మే చూసుకుంటారని సంతోషించాలి. పొద్దున ఫోన్ చేస్తే వీడియో కాల్ పెట్టారు, నవ్వుతున్నాడు. నవ్వులే నవ్వులు. మన నోటి నిండా, మన పిల్లల నోటి నిండా, మన ఇంటి వారి నోటి నిండా నవ్వే ఉండాలి. దేవుని స్తోత్రం. దుఃఖం ఎంత మాత్రమో ఉండనే ఉండకూడదు. మరి వెంకటేశ్వరరావు డబ్బులు ఇంటి కొరకు అడిగాడు. అడిగితే ఏసై ఇచ్చాడా లేదా? అలా మనకు కావలసినవన్నీ ఆయన మహిమలో తీర్చుతాడు. ఆయన మనకు కావలసిన ప్రతి అవసరము ఆయన మహిమలో తీర్చడానికే ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ప్రాణం ఇవ్వటానికి వెనక తీయని వాడు. ఆయనతో పాటుగా సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఆయన కోరేదంతా ఏం కోరుతున్నాడు తెలుసా? మనలో యథార్థత కోరుతున్నాడు, నీతి కోరుతున్నాడు, నమ్మకత్వం కోరుతున్నాడు, ప్రేమ కోరుతున్నాడు, సమాధానం కోరుతున్నాడు, నెమ్మది కోరుతున్నాడు, శాంతి కోరుతున్నాడు, పరిశుద్ధత కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. పరిశుద్ధత. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును చెప్పండి పరిశుద్ధుడై ఉండండి. శరీర కార్యాలను నెరవేర్చుకున్నాం ఒకప్పుడు దేవుని ఎరగక ముందు. నేత్రాశలను నెరవేర్చుకున్నాం ఒకప్పుడు దేవుని ఎరగక ముందు. జీవోడంబాలను నెరవేర్చుకున్నాం ఒకప్పుడు దేవుని ఎరగక ముందు. ఇప్పుడు దేవుని ఎరిగాం, దేవుని మందిరానికి వచ్చాం. దేవుని రక్తం చేత మనం విమోచించబడి, విలువ పెట్టి కొనబడిన వారమై, దేవుని సన్నిధిలో నాటబడిన వారముగా ఉన్నాం కనుక మనం ఎల్లప్పుడూ ఆయనలో సిగరించాలి, ఆయనలో పుష్పించాలి, ఆయనలో ఫలించాలి, ఆయనలో వృద్ధి పొందాలి, ఆయనలో వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం. వర్ధిల్ల చేయవాడు ఆయన. 92వ కీర్తనలో యెహోవా మందిరములో నాటబడిన వారై. ఎక్కడ నాటబడిన వారై? యేసయ్య మందిరంలో నాటబడిన వారై. ఖర్జూరపు వృక్షము వలె అంతకంతకే 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 వర్ధిల్లుతూ. ఆమేన్. వర్ధిల్లితే తండ్రి సంతోషిస్తారా ఎడుతారా? తల్లి సంతోషిస్తారా ఎడుతుందా? యేసయ్య అన్నాడు, నా పిల్లలు వర్ధిల్లే కొద్ది నేను మహిమపరచబడతానన్నాడు. దేవుని స్తోత్రం. మహిమ స్వరూపుడా
మృత్యుంజయుడా మరణపములను విరసిన వాడానికే స్తోత్రములు నా యేసయ్యా నీకే. ఎల్లప్పుడూ స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లించాలి. ఆయన మహిమాస్వరూపుడు. ఆయన మహిమ నిమిత్తమే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తమే మనల్ని నియమించుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తమే ఈ స్థలమును తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తమే మందిరమును నిర్మించుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తమే మనందరినీ ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధిలో నాటుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ ఆయనకి మహిమకరంగా జీవించాలి. అవమానం తెచ్చేవారుగా, దోషం తెచ్చేవారుగా, అపకీర్తి తెచ్చేవారుగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. ఎల్లప్పుడూ ఆయనకి మహిమ తెచ్చే కుమారులుగా, కుమార్తెలుగా, పుత్రికలుగా, పుత్రులుగా, జనముగా, ప్రజగా, వంశముగా, సత్తైన ఏర్పరచబడిన వంశముగా ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నా దగ్గర అన్నీ ఉన్నాయి. వ్యసనాలు అరుణు వెళ్ళి ఇంటింటికి అమ్మ ముత్తేయండి, అయ్యా ముత్తేయండి అడుక్కోవచ్చా? యేసయ్య దగ్గర బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, సర్వ సంపదలు ఉన్నాయి. ఆయన దగ్గర తీసుకుని తినటమే. ఆమేన్. ఆయన దగ్గర తీసుకుని అనుభవించటమే. ఆయన కోరేదంతా ఆయనకి మహిమ కలిగిన కుమారులుగా, మహిమ కలిగిన కుమార్తెలుగా, మహిమ కలిగిన జనాంగంగా ఉండాలని మనల్ని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. నోట బూతులు రాకూడదు, సరస్వతులు రాకూడదు, పోగిరి మాటలు రాకూడదు. ఎల్లప్పుడూ తండ్రి పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని అనుక్షణం అనుదినం భయం కలిగి, భక్తి కలిగి మనం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ యెహోవా యందు భయభక్తులు కలిగించు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. యెహోవా ఆత్మ బలమును, తెలివిని, వివేకమును కలిగించు ఆత్మ. దేవుని స్తోత్రం. యెహోవా ఆత్మ అక్కడ మాట ఇక్కడ మాట చెప్పే ఆత్మ కాదు, ఎక్కడైనా ఒకటే మాట మాట్లాడే ఆత్మ. దేవుని స్తోత్రం. యెహోవా ఆత్మ అబద్ధమాడనారనే ఆత్మ. యెహోవా ఆత్మ యథార్థమైన ఆత్మ. యెహోవా ఆత్మ నీతి కలిగిన ఆత్మ. యెహోవా ఆత్మ నమ్మదగిన ఆత్మ. దేవుని స్తోత్రం. నన్నేం చూడలేదులే, నా ఇష్టానుసారంగా విశ్వనాథ్ అక్కడికి వెళ్ళి సిగరెట్ కాల్ చేయొచ్చు, అరుణ్ అక్కడికి వెళ్ళి బీడీ కాల్ చేయొచ్చు, నేనేమో అక్కడికి వెళ్ళి సొట్టు కాల్ చేయొచ్చు అంటే దేవుడు సొట్టు కాల్సిన దగ్గర చూస్తున్నాడు, బీడీ కాల్చిన దగ్గర చూస్తున్నాడు, సిగరెట్ కాల్చిన దగ్గర కూడా చూస్తున్నాడు. ఏంటి నేను విలువ పెట్టుకొనుకున్నాను కదా, నా పిల్లలు అలా జీవిస్తున్నారని ఏడుస్తాడు. ఆయన ఏడిపించే పిల్లలాగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఆయనను పోలిన వారిగా ఉండాలి. ఆయనను పోలిన వారిగా. అప్పుడు కోడి గుడ్లు పొదిగేసాం. సత్యవతి కోడి, మరి వెంకటేశ్వరరావు గారు కోడి ఇచ్చారు. పొదగెత్తే 12 గుడ్లు పొదగెత్తే ఒక గుడ్లో నుంచి పాము పిల్లలు వచ్చినాయి, ఒక గుడ్లో నుంచి ఎలక పిల్లలు వచ్చినాయి, ఒక గుడ్లో నుంచి రకరకాల పిల్లలు వచ్చినాయా? చెప్పండి. వస్తాయా? ఏది పొదిగిందో దాని ముక్కే, దాని రెక్కలే, దాని కాళ్ళే, దాని బొచ్చే వస్తాయి, కానీ వేరే రావు. దేవుని స్తోత్రం. నిత్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోడి పిల్లల్ని, కోడి గుడ్లని పొదిగిన రీతిగా, కోడి పిల్లల్ని తన రెక్కల కింద చేర్చుకునే రీతిగా మన నిత్యము ఆయన రెక్కలు సాసి ఆయన కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మహోన్నతిని సాటున, మహోన్నతిని సర్వశక్తిని సాటున నివసించు వారిగా ఆయన పోలికే, ఆయన స్వభావమే, ఆయన మాటలే, ఆయన సంభాషణే రావాలి, కానీ వేరొకటి మనలో కనపడకూడదు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మందిరానికి వచ్చినప్పుడే శాంతమ్మ గారు ముసుగేసుకుంటారు. మందిరంలో లేనప్పుడు ముసుగు తీసేసి తన ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. మాట్లాడచ్చా? మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోవాలి. మందిరానికి వచ్చే ప్రార్థన చేస్తారు, కానీ ఇంటికాడ ప్రార్థన చేయదు. కానీ మనమైతే ఎలా ఉండకూడదు. మందిరంలో వారం క్రమం తప్పకుండా వచ్చి ప్రార్థన చేసుకోవాలి. రోజు తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవాలి, మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవాలి, రాత్రి కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి,
కీర్తించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఎల్లప్పుడూ ఆ ఇంటిలో ఆ వారిలోను ఏం కనపడాలి? పాటలే కనపడాలి, ప్రార్థనే కనపడాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతాం? కరుణాల సంఘం 8 ఆరాధన. ఎన్ని ఆరాధనలో? 8 ఆరాధన. 4:30కే 7 వెళ్తారు. 5 గంటలకు ఆరాధన, 6 గంటలకు అయిపోద్ది. మళ్ళీ 7 గంటలకి ఒకటి స్టార్ట్ అవుద్ది. 8 గంటలకు ఇలా 2 గంటలకు ఒక ఆరాధన చప్పుని 8 గంటల దాకా ఆరాధన జరుగుతాయి. సుమారు వాళ్ళ సంఘంలో 10,000 మంది ఉన్నారు. ఎన్ని మంది? 10,000 మంది. ఒక్కో ఆరాధనకి 1,200 మంది సభ్యులు వచ్చి నిండిపోతారు. క్రమంగా వచ్చేస్తారు, క్రమంగా అందరూ సభ్యులు కొడతారు, క్రమంగా అందరూ ప్రార్థన చేస్తారు, క్రమంగా అందరూ పాటలు పాడతారు, క్రమంగా దేవుని వాక్యం వింటారు, క్రమంగా లైన్గా వచ్చి కానికేస్తారు, క్రమంగా దీవించబడి ఆశీర్వదించబడి క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. 8 ఆరాధనలోనూ వాళ్ళు రావాల్సిన పలానా టైం అని నిర్ణయించుకుని ఆ టయానికి తమ పనులు ముగించుకుని వచ్చేసి వెళ్ళిపోతారు. ఆ వారంలో ఒక్కరోజే కాదు, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో కుటుంబ ఆరాధన జరుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. మందిరంలోనే దేవుడు కాదు, నీ ఇంటిలో కూడా దేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు. అందుచేత మనం కుటుంబ ఆరాధన మాననే, చెప్పండి, మాననే మానం. స్నానం మానము, పళ్ళు తోమటం మానము, ఆ ముఖం కడగటం మానం, 1కి వెళ్ళటం మానం, 2కి వెళ్ళటం మానం, ఆ వస్త్రాలు ధరించుకోవటం మానం, పాత వస్త్రాలు తీసివేయటం మానం, పొద్దున్న టిఫిన్ చేయటం మానం, మధ్యాహ్నం భోజనం చేయటం మానం, రాత్రి భోజనం చేయటం మానం, రాత్రి నిద్రపోవటం మాననే. దేవుని స్తోత్రం. అలాగే ప్రార్థన కూడా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మానకూడదు. అలా మానకుండా ప్రార్థన చేసినప్పుడు నీ పైన శత్రువులు కంటికి కనిపించిన, చెవికి వినిపించిన, హృదయానికి అవసరమైన శత్రువులు అనేకమైన ఎదురొస్తాయి. అవన్నిటి మీద మనం ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు లేచి ఆ శత్రువుల మీద యుద్ధం చేసి మనకు జయమిస్తాడు. దేవుని స్తోత్రం. 55వ కీర్తన 17వ వచనంలో ఈ వాక్యం ఉంది. స్పష్టంగా వినండి, మీరు వాక్యం చెప్తున్నా, తిరిగితే టైం సరిపోదని. అంచేత వాక్యము ఇంటికాడ చదువుకోవాలి, ఇంటికాడ వాక్యము చదువుకోవాలి. సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేయాలి, సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేసేయాలి. సంవత్సరానికి ఒకసారి ఎన్ని కోళ్ళు తినేస్తున్నాం, ఎన్ని మేకలు, ఎన్ని చేపలు తినేస్తున్నాం, ఎన్ని పళ్ళు తినేస్తున్నాం, ఎన్ని కాయగూరలు తినేస్తున్నాం, ఎన్ని బస్తాల బియ్యం తినేస్తున్నాం. అంతకంటే శ్రేష్టమైనది దేవుని జీవవాక్యము. దేవుని స్తోత్రం. భూమి మీద నుంచి వచ్చింది భూమి మీద విడవబడుతుంది, బహిర్భూమి మీద. పైనుండి వచ్చింది నేను బలపరిచి పైకి సిద్ధపరుస్తుంది. దేవుని స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. అది బాధలలో నెమ్మది ఇచ్చే వాక్యం. సన్నిధికి వచ్చి మందిరానికి వచ్చి టైం ఇంకా చూడకూడదు. మనం ఉండేదంతా బాగా ఉంటే 2 గంటలకు మించి ఉన్నాం. ఈ 2 గంటలకు ఎందుకు బాధపడిపోవాలి? సినిమాలు ఇంకా, సీరియల్ ఇంకా, సినిమాలకి వెళ్ళి 3 గంటలు ఉండిపోతాం. ఆమేన్, ఆమేన్. అంతకంటే శ్రేష్టమైనది దేవుని వాక్యము, దేవుని మందిరము, దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. శాంతం రోజు మందిరానికి వస్తుంది, టైం ఇంకా చూస్తూ ఉంటుంది. చూడొచ్చా శాంతం అలా చేస్తుంటే ఉన్నవాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం. మనం ఎవరంగా చూడాలి? యేసయ్య వాక్యం వెనుక చూడాలి. దేవుని స్తోత్రం. సిలువలో నాకై ప్రాణం పెట్టిన ఆయన వైపు చూడాలి, రక్తం ఇచ్చిన ఆయన వైపు చూడాలి, సమస్తాన్ని ధారపోసిన ఆయన వైపు చూడాలి. అయ్యా నాతో మాట్లాడు తండ్రి, నా నోట్లు సరిచేయని ఆయన, నా లోట్లు, నా పొరపాట్లు, నా అతిక్రమాలు, నా దోషాలు క్షమించు తండ్రి. ఇంకేదైనా ఉంటే తెలియపరిచిన ఆయన నేను ఒప్పుకొని విడిచిపెడతానని ఆయనతో మాట్లాడుతూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నీతిమంతులుగా, నీతిమంతురాలుగా, నీతి కలిగిన జనముగా మనం స్థాపించబడాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మచ్చ ఉందని శాంతం అలా తోముతుంది. ఎందుకో మచ్చలు కనపడకూడదని సర్ఫేసి ఇంకేదో లిక్విడ్ వేసి తోముతుంది. ఎందుకు? నా యజమానుడు షర్ట్ మీద మచ్చలో కనపడకూడదని. ఆయన పిల్లలమైన మనము మచ్చలేని వారిగా, డాగు లేని వారిగా, కలంకం లేని వారిగా,
ముడత లేని వారిగా, అటుదేది లేని వారిగా ఉండాలని ఏ శాఖలని సలవ చేయనంత తెల్లగా మనల్ని తన వాక్యం ద్వారా ఉదికి శుద్ధి చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పడదాం. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవకు మహామధురమైనది మేలిమి బంగారు కన్న మిన్న అయినది. పడాలి. మేలిమి బంగారు కన్న మిన్న అయినది రత్నరాసుల కన్న కోరదగినది. రత్నరాసుల కన్న కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమేన్. బాధలలో నెమ్మదిచ్చేది దేవుని వాక్యం. వెండి బంగారం ఇంకేది మనకి ఆస్తులు అంతస్తులు పొలాలు ఏమీ నెమ్మదినివ్వవు, కానీ దేవుని వాక్యం మనకు నెమ్మది కలుగజేస్తుంది. ఆదరణ లేని స్థితిలో ఆదరణ కలుగజేస్తుంది. శాంతి లేని స్థితిలో శాంతి కలుగజేస్తుంది. సమాధానం లేని స్థితిలో సమాధానం కలుగజేస్తుంది. అట్టి కృపావాక్యమును మనకి అనుగ్రహించిన దేవునికి ఏమిచ్చినా మనం ఆయన రుణము తీర్చలేం. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడినప్పుడు వినాలి. పెద్దల మాట శ్రద్ధన్నం చెప్పండి. పెద్దల మాట శ్రద్ధన్నం మూట. పెద్దల మాట వినాలి. హెల్మెట్ ఇచ్చాడు కదా, హెల్మెట్ ధరించుకుని వెళ్ళమని చెప్పినప్పుడు హెల్మెట్ ధరించుకెళ్ళాలి. ధరించుకుని వెళ్ళామనుకో అక్కడ పోలీసు వాడు 1000 రూపాయలు వేస్తాడు. దేవుని స్తోత్రం. అదే పెద్దల మాట అంటే ఆ 1000 రూపాయలు పానే పావు. అవునా? దేవుడు ఏమన్నాడు తెలుక? తలకు శిరస్త్రాణము ధరించుకోవాలన్నాడు. దేవుని స్తోత్రం. ఆ మాట చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము ప్రార్థన చేసుకున్న ఈ మాట చదివి. అధ్యాయం 12వ వచనం నుంచి తీసుకున్నారా? నేను చదువుతాను. 6వ అధ్యాయం 12వ వచనం. ఏవైనగా మనము పోరాడనిది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుస్తున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమనకు సత్యమును దట్టి కట్టుకొనుడి. నీతి అను మయమరువు తొడుగుకొనుడి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుగుకొనుడి. తొడుగుకొని నిలబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దృష్టిని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని స్తోత్రం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండు. దేవుని స్తోత్రం. మెలకు కావాలి. ఏం కావాలి? ఇటు చూడండి. ఏం కావాలి? పాము తిరుగుతూ ఉంటది. మన మనుషులు సప్పుడు వినపడేటప్పటికి దాన్ని తప్పుకునే రీతిలో తప్పుకుంటారు. అవును కదా? మన చేత పాము వలె వివేకం కలిగి ఉండాలి. పౌరం వలె నిష్కపటమైన హృదయము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. తలకు రక్షణ స్థిరస్థానము ధరించుకుని ఉండాలి. ప్రతి ఒక్కరికి రక్షణ అనేది తలకి స్థిరస్థానముగా ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరికి తలకి స్థిరస్థానం అనే రక్షణ మనం ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. రక్షణ లేని వారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. మన పరగడ ప్రవీణ్ కుమార్
ఆయన్ని హత్య చేశారు. ఆయనకి పెద్ద పెద్ద లారీలు ఎక్కేసినా సరే ఏంటి అది ఎలిమెంటు సితకదక్క, అటువంటి ఎలిమెంట్ ధరించుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. దాన్ని మించినది రక్షణ అనే స్థిరత్రాణము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తారు. దేవుని స్తోత్రం. రక్షణ చెప్పండి, రక్షణ అందరూ చెప్పండి, రక్షణ 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 అనే స్థిరస్థానము చెప్పండి, రక్షణ అనే స్థిరస్థానము నాకు నిశ్చయముగా నాకు నిశ్చయముగా నాకు నిశ్చయముగా ఉండునుగాక. జక్క ఇంటికి రక్షణ వచ్చింది, హృదయ కుటుంబానికి రక్షణ వచ్చింది. అలాగే ఒక్కొక్క కుటుంబం గురించి ఒక వారం జ్ఞానం చేద్దాం. పరిణాల కుటుంబం, హృదయ కుటుంబం జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు జైలధికారి కుటుంబం వచ్చే వారం అలా ఒక్కొక్క కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కుటుంబం లూదే కుటుంబం రక్షించబడిన కుటుంబం, రక్షణ అనే స్థిరస్థానము ధరించుకొనిన కుటుంబం. దేవుని స్తోత్రం. ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే 66 గ్రంథాలు ఉన్నాయి. అన్ని కలిసి ఒక పుస్తకంగా మనకి ఇవ్వబడింది. 66 గ్రంథాలు 66 పెద్దలు చెప్తున్నారు. పెద్దల మాట సజ్జన్న, పెద్దల మాట సజ్జన్న, పెద్దల మాట సజ్జన్న మాట. దేవుని స్తోత్రం. చేత ఆ పెద్దల మాట విని, ఆ పెద్దలు ఏ మాట చెప్తున్నారో, అందరికీ పెద్ద అయిన పరలోక ప్రభు ఆయన చెప్పే మాటలే మనకి వారు చెప్తున్నారు. ఆ మాటలు విని ఆ మాట ప్రకారంగా మనం నడుచుకుంటే మనకెంతో చెప్పండి, మనకెంతో 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 మేలు. దేవుని స్తోత్రం. రోజు ఇంటికాడ నేను ముగిస్తున్నా, రోజు 3 సార్లు ప్రార్థన చేసుకోండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. వారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి మందిరంలో కూడా ప్రార్థన చేయండి. వచ్చి శాంతమ్మ టైం చూసినట్లుగా మీరు కూడా టైం చూడదు. ఎందుకంటే 2 గంటలకు మించి ఎక్కువ ఉన్నాం. ఈ 2 గంటలు ఎవరితో సహవాసం చేస్తున్నాం? భూమి ఆకాశంలో సృజించిన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు, సర్వలోకానికి మహోన్నతుడైన దేవుడు, ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను విడవని దేవుడు, ఎడబాయిన దేవుడు, నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి నిన్ను బలపరిచి ధైర్యపరిచి వెనక తీయనికన్నా వినుదట్టి నడిపించే దేవుడు. దేవుని స్తోత్రం. మా గురించి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన ఉంటేనే మనకి జయం, ప్రార్థన లేకపోతే పరాజయం. అన్ని విషయాల్లో తోడేయండి జయమిచ్చే దేవునికి రక్షణ ధరించిన వారమై యోగు శ్రమలలో నిలుస్తున్నాడు. అబ్రహాము దేవుడు అన్ని ఇచ్చేవనైనా నాకు కుమారుని ఇమ్మనంటే కుమారుని ఇచ్చిన దేవుడు. ఆయన దగ్గర ఏది లేదనటానికి వీల్లేదు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. పాము వలె వివేకం కలిగి, పావురు వలె నిష్కటమైన హృదయం కలిగి మనం ఆయన సన్నిధిలో మనం నిత్యము ప్రార్థిస్తూ వారం క్రమం తప్పకుండా సన్నిధిలో నివసిస్తూ ఆయనకి మహిమ తెచ్చే కుమారులుగా, మహిమ తెచ్చే కుమార్తెలుగా, మహిమ తెచ్చే జనాంగంగా, మహిమ తెచ్చే ప్రజగా, మహిమ తెచ్చే వంశముగా, మహిమ తెచ్చే మహిమ పుత్రులుగా, పుత్రికలుగా మనం ఉండిన ఎడల మనకెంతో మేలు మేలు మేలు. ప్రార్థన చేసుకున్నాం. విశ్వనాథ్ ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన చేసుకున్న ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలైనా. నీ దాసుని ద్వారా అయినా నీవు వెల్లడి చేసిన నీ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యానుసారంగా మేమందరం నడిచి తండ్రి నీ వాక్యము ద్వారా మేము మేలును పొందుకోవడానికి, తద్వారా నైనా నీవు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి, నీవు ఇచ్చే దీవెనలు మేము పొందుకోవడానికి నీ కృపను మెండుగా మా సంఘానికి మాకందరికీ దయచేసి మీరే మహిమ పొందుకోమని మా ప్రియులను రక్షకునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.